మీనరాశి వారికి శనేశ్వరుడు వక్రిచున్నారు. వ్యయస్థానంలో రాహువు, చతుర్థంలో కుజుడు, పంచమ స్థానంలో రవి బుధుడు గురువు, ఆరింట కేతువు, సప్తమ స్థానంలో శుక్రుడు. పగటిపూట ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, మాకు ఉద్యోగం రావటం లేదనుకుంటున్న వారు రాత్రి వేళ ఉద్యోగ ప్రయత్నాలు అంటే నైట్ డ్యూటీ ఉన్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. దీని వలన మంచి జరుగుతుంది, వెంటనే మీకు ఉద్యోగం వస్తుంది. లేదా రెండవది విదేశాలకు పనిచేసే ప్రయత్నాలు, విదేశాలలో ఉన్న కంపెనీలకు అప్లికేషన్స్ పెట్టుకోవడము ప్రయత్నం చేయండి. దీని వలన కూడా వెంటనే మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది. ఇకపోతే పగలు పని చేసే వారికి రాత్రి నిద్ర చాలా వరకు తగ్గిపోతుంది. ఏవో డిస్టర్బెన్స్లు, చికాకులు, ఎవరెవరో కలల్లోకి రావటము లేదా శబ్దాలు వినిపించడము, తీవ్రమైనటువంటి కలత నిద్ర విసిగిచ్చే అవకాశంగా ఉంటుంది. దీనివలన ఆరోగ్య విషయంలో కూడా మార్పులు రావడము, తొందరగా అలసిపోవడము, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. హెల్త్ నిమిత్తం జాగ్రత్తలు అవసరం. ప్రదోషకాల సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం వినటం కానీ లేదా చదవటం కానీ చెయ్యండి. సాయంత్రం కాస్తంత తీరుబడికి ఉందనుకుంటే 2-3 రోజులకు ఒక్కసారైనా స్వామివారి ఆలయానికి వెళ్ళిరండి, సింధూరం ధరించండి. దీనివలన కొంతలో కొంత మంచి జరుగుతుంది. కనీసం అర్ధరాత్రి కన్నా నిద్రపోగలుగుతారు. ఈ వారం పరిహారం: జనాకర్షణ పెరగడం కోసం, ధనాదాయం పొందటం కోసం ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉపాధి అవకాశాలను పొందగలుగుతారు. ఆలోచనలు విపరీత దారి పట్టే అవకాశం ఉంటుంది. ఒకదాని వెనకాల ఒకటి మంచికైతే రాకపోవచ్చు, అంటే ఆత్మవిశ్వాసం పెంచేలాగా ఆలోచనలు ఏం రావు. నేను అది చేయలేనేమో, నేను ఇది చేయలేనేమో, నా వల్ల అది కాదేమో, ఇది కాదేమో, నాకెవరు సహాయం చేయడం లేదు, నేను అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోతానేమో, ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ స్టేటే ఎక్కువ శాతంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సాధ్యమైనంత వరకు మీరు ఎంతవరకు చేయగలుగుతారో అని మీరు నమ్ముతున్నారో అక్కడ వరకు తీసుకువెళ్ళండి బండిని. ఆ తర్వాత సంగతి తర్వాత. ఈశ్వరానుగ్రహం ఇలా నమ్మి మీరు ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.